నీ గమ్యానికి కాలం అడ్డుపడుతుందేమో కానీ ఆశయం మాత్రం అడ్డుపడదు. కాలం ఎన్నో విధాలుగా రూపు మార్చుకుంటూ ప్రతిరోజు వ్యక్తులతో సమాజంతో ట్రావెల్ చేస్తూనే ఉంది. వ్యక్తులే కాలంతో ట్రావెల్ చేయలేకపోతున్నారు. ఇది ఫ్యాక్ట్, ఇది నిజం. కాలం కొన్ని ఏళ్ళ నుండి, కొన్ని తరాల నుండి, వ్యక్తులు కొన్ని ఏళ్ళ నుండి, కొన్ని తరాల నుండి. కాలం ఎట్టి పరిస్థితుల్లో తన దినచర్యలో భాగంగా వెలుగుతుంది, నలుగుతుంది, తెల్లారుతుంది, చీకటవుతుంది, మళ్ళీ తెల్లారుతుంది. కానీ సమాజం కరెక్ట్గా జాగృతిలో లేదు, అంటే మేలుకొలుపులో లేదు. మేలుకొలుపు అంటే ప్రతిరోజు ఉత్సాహభరితమైన వాతావరణంలో మనిషి లేడు. మనిషికి కన్నీళ్ళ కడగండ్లు, బాధలు, వెదలు, కోపాలు, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు, ఈర్ష్య, ద్వేషాలు, ఎన్నో రకరకాలుగా వీటిపైనే మక్కువ చూపిస్తున్నాడు తప్ప అతని ట్రావెల్ ఎక్కడికి, అతను ఏ విధానంలో ప్రయాణం, ఎంతవరకు ప్రయాణం, ఏ గమ్యాన్ని చేరుకోవాలా అన్న తపనలో క్లారిటీగా లేదు. అందుకే కాలం శరవేగంగా ఉంది, సమాజం స్లోగా ఉంది. ఇది ప్రజలు గమనించాలని తెలియజేస్తుంది.